తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల ఉచ్చులో చిక్కుకొని విలవిల్లాడుతోంది. అమలు చేయడానికి ఓవైపు నిధులు లేవు. ఎలాగోలా అమలు చేద్దామంటే లబ్ధిదారులు లక్షల్లో ఉన్నారు. సగం మందిని డ్రాప్ చేస్తే తప్ప పథకాలు అమలు చేయలేని పరిస్థితి. అలా వదిలేస్తే ప్రజా వ్యతిరేకత తీవ్రమయ్యే ప్రమాదం. ఈ కారణంగా పథకాల అమలులో కింద మీద పడుతున్నారు. మంత్రులు రోజుకో ప్రకటన చేస్తున్నారు. అసలు ఎవరు లబ్ధిదారులో ఎవరు కాదో ఎవ్వరికీ తెలియదు. రిపబ్లిక్ డే సందర్భంగా ఆదివారం నుంచి 4 పథకాలు అమలు చేస్తామని నెల రోజుల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం హడావిడి చేస్తోంది. గ్రామ సభలు నిర్వహించింది. ఇంత ప్రయాసపడినా లబ్ధిదారుల జాబితా రెడీ చేయలేకపోయింది. రెడీ చేసినా ప్రకటించలేకపోయింది. దీనికి కారణం పేర్లు లేని వారు అసంతృప్తికి గురవుతారన్న భయమే. కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు ప్రజలకు అందించాలని నిర్ణయించారు. లక్షల మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటితో పాటు పాత రేషన్ కార్డు మార్పులు, చేర్పులు కూడా చేయనున్నారు. రైతు భరోసా కింద సాగుకు అనుకూలమైన భూములకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి ఒక్కో ఎకరానికి 12,000 ఇవ్వాల్సి ఉంది. ఇందుకోసం ఈ నెల 20 వరకు సర్వే నిర్వహించిన అధికారులు సాగుకు అనుకూలం కాని భూముల లిస్టును గ్రామ పంచాయతీల్లో ఉంచారు. రాష్ట్రంలో భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి 2 విడతల్లో 12,000 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్క గుంట కూడా భూమి లేని నిరుపేదలు ఈ పథకానికి అర్హులుగా ఉండనున్నారు. కానీ ఎంతమందికి ఇస్తారో స్పష్టత లేదు. మరో కీలక పథకం ఇందిరమ్మ ఇళ్ల పథకం. మొత్తం 80 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కోసం క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహించారు. తొలి విడతగా అత్యంత నిరుపేదలకు సాయం అందిస్తున్నారు. వారికి ఖాతాల్లో నగదు జమ చేసే అవకాశం ఉంది. కానీ 80 లక్షల మందికి 5 లక్షల చొప్పున ఇవ్వటం సాధ్యం కాని విషయం. తొలి విడతలో ఎంతమందికి ఇస్తారో ఇంకా ప్రకటించలేదు. అర్హులైన అందరికీ ఇస్తామని చెబుతున్నారు. తాము అర్హులమేనని లక్షల మంది వస్తున్నారు. వారందరికీ సమాధానం చెప్పలేని పరిస్థితులకు ప్రభుత్వం వెళ్లిపోయింది. అనుభవం లేకపోవటం వల్ల చేస్తోన్న తప్పులతో ప్రజల్లో చులకనైపోతోంది. పథకాల ఆశ చూపి ఎన్నికల్లో గెలిస్తే వచ్చే సమస్యలు ఎంత ఘోరంగా ఉంటాయో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోంది. ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి ఇవ్వటం సాధ్యం కాదు. అందరూ నిరుపేదలే అయితే ఇక పన్నులెవరు కడతారు? నిజమైన లబ్ధిదారులకు పథకాలిస్తే అర్హత లేని వారు తమకు కావాలని అడగరు. కానీ రాజకీయం కోసం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ తమ పార్టీ వారు అని అర్హులు కాకపోయినా పథకాలు కేటాయించటం వల్లనే ఇతరుల్లోనూ అంచనాలు పెరుగుతున్నాయి. తమకు ఎందుకు అవకాశం కల్పించరని వారు ప్రశ్నిస్తున్నారు. అక్కడే ప్రభుత్వం తప్పు చేసింది. పథకాల ఊబిలో దిగిపోయింది. బయటకు రావటం అంత తేలిక కాదని అనుకోవచ్చు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.